హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏంటంటే వాళ్ళు చెప్పేది మనిషి ప్రశాంతంగా జీవించాలి. మనిషి ప్రశాంతంగా జీవించాలంటే మనిషికి అన్ని వనరులు ఉన్నాయి. స్నేహం ఉంది, ప్రేమ ఉంది, బంధాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, వ్యవహారం ఉంది, లక్ష్యాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇది మనం సాధించుకోవాల్సిన లక్ష్యాలు, గోల్స్ అన్నీ ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఆధునిక యుగం కదా, అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వేసవకాలం పోస్తుంటే చలి తెచ్చుకుంటున్నారు, శీతాకాలం చలి వేస్తే వెచ్చదనం తెచ్చుకొని హీటర్స్ పెట్టుకుని తెచ్చుకుంటున్నారు. మొత్తం అంటే ప్రకృతిని కూడా మన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలన్నీ జరిగినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎన్నున్నా ప్రశాంతత లేదు. అవునా ఫ్రెండ్స్? చాలామంది ప్రశాంతత లేకే బాధలకు గురవుతున్నారు. ఆలోచించండి. ప్రశాంతత కోసం ఎందుకు ప్రశాంతత అంటే మనోనిగ్రహం లేదు. మనోనిగ్రహం ఎందుకు లేదంటే వయసు పెరిగే కొద్దీ అమావాస్య నాడు అతను అలా చేశాడు, పున్ననాడు ఇతను అలా చేశాడు, సంక్రాంతికి అతను అలా చేశాడు, శివరాత్రికి ఇతను ఎలా చేశాడు అని తవ్వుకుంటూ చుట్టాలు కానీ, స్నేహాలు కానీ, నైబర్స్ కానీ, వ్యాపారంలో మనకు నష్టపరిచిన వాళ్ళు కానీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అంటే మనల్ని నష్టపరిచేవి, కష్టపరిచేవి, బాధపరిచేవి చాలా ఉంటాయి. అవన్నిటిని తలుచుకుని ఇవాళ మనం చేయాల్సిన పని ఏంటి? తెల్లారి లేచి మనం చేయాల్సిన పని ఏంటి? మన లక్ష్యం ఏంటి? మన ఆనందానికి మనం అంటే గడిచిన గతం కన్నా ఫ్యూచర్కి, వర్తమానంలోకి, మన భవిష్యత్తుకి, వర్తమానానికి దీనికి విలువ ఇవ్వాలి కదా. దీనికి విలువ ఇచ్చి ఇప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించాలి. అది మానేసి తవ్వుకుని పాతవి ఈ వాళ్ళ పరిస్థితిని ఈ ఫస్ట్ ఆలోచించాలి కదా. ఇవన్నీ ఆలోచించి ఇవాళ సరే ఆడు నష్టపరిచాడు నన్ను, ఆడు కష్టపెట్టాడు నన్ను, ఆడు బాధ పెట్టాడు నన్ను, ఓకే వాళ్ళందరూ ఎదురుపడుతున్నారు కదా, మళ్ళీ నవ్వుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా. మనం బాగుంటే చాలు, వాళ్ళకి సమాధానం అదే, అంతకుమించి ఎక్కువ అక్కర్లా. మనం బాగుంటే చాలు, అదే సమాధానం. ఎందుకు దానికి ఎన్ని తవ్వుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి నాకు అర్థం కాల. దూరం పెట్టు, మాట్లాడడం మాని, లేదంటే హాయ్ అంటే హాయ్ అయితే బస్, ఇంకా అంతకుమించి ఏం లేదు. దాని గురించి తవ్వుకుని మన బలహీనత, నేను అవమానపడ్డాను, నేను వాళ్ళ చేత మాట పడ్డాను, నన్ను వాళ్ళ చేత కొట్టించుకోబడ్డాను అని చెప్పుకుని మన బలహీనత ప్రచారం చేసుకోవడం తప్ప దానివల్ల ఫలితం ఉందంటారా? ఇంకా ఈ ఆలోచన నుంచి అవన్నీ తీసేస్తే మంచి ఆలోచన. ఎందుకంటే టార్గెట్ ఈరోజు తెల్లారు మనం ఏం చెయ్యాలి, మన పని ఏంటి, మన కమిట్మెంట్లు ఏంటి, మన లక్ష్యం ఏంటి, దాని సంగతి చూసుకోవాలి కదా. అది మానేసుకుని ఇవన్నీ పెట్టుకునే కదా మన ఆలోచన విధానం అంతా ఎటు వెళ్ళిపోతుంది. మన ఆలోచన మనం చేస్తున్న పని మీద పెట్టాలి, చెయ్యాల్సిన పని మీద పెట్టాలి. రేపు ఏంటి అని చెప్పి దాని గురించి ఆలోచించుకోవాలి, అంతే కదా. దాని గురించి ఆలోచించి ఈ రెండూ ఆలోచిస్తే మన సమయం సద్వినియోగం చేసుకున్నట్టే. చాలా విలువైన సమయాన్ని నీకు అక్కర్లేని మనుషులు, అంటే నిన్ను బాధపెట్టి, కష్టపెట్టి, నిందించిన మనుషులు ఉన్నారు కదా, నీకు వాళ్ళు ఎవరు అక్కర్లా. వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించుకుంటున్నావు. అవసరమా? దానికోసం ఆలోచనలు చేస్తున్నారు, దానికోసం సమయాన్ని కేటాయించుకుంటున్నారు. నీ పనులు మానుకుని నీ సమయాన్ని, విలువైన సమయాన్ని తిరిగి వెనక్కి రాదు. కాలం అడుగు వెనక్కి రాదు, ఒక క్షణం వెనక్కి రాదు. అయినా అయ్యో ఈ గంట వేస్ట్ అయిపోయింది, ఆ పని చేసుకుందామే అని చాలాసార్లు అనుకున్నాం. నేనే సినిమాకి వెళ్తాను, ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళేటప్పుడేమో ఆతృత, వెళ్ళాలని కోరిక. వెళ్ళిన తర్వాత దీనికోసమా 4 గంటలు థియేటర్కి అప్పచెప్పేసాం, సమయాన్ని దీనికి ఇచ్చేసామా అనే ఫీలింగ్ చాలాసార్లు వచ్చింది. కాకపోతే అది ఆలోచించినప్పుడు కొంచెం సినిమాకి గ్యాప్ వస్తుంది. ఒక 4 months 6 months గ్యాప్ వస్తుంది. అది ఆలోచించకపోతే 1-2 నెలలకు వెళ్ళిపోతాం. అది ఇంకా అదృష్టం లేండి. ఇది కొంచెం అది ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి సినిమాలు గ్యాప్ ఎక్కువ వచ్చేసింది. ఏమైనా చూస్తే టీవీలో దక్కితే టీవీలో చూడడం, లేదంటే లేదు, అంతే బస్. అంటే నేను మెయింటైన్ చేస్తున్న పద్ధతి చెప్తున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఆలోచనని ఒక గాడిలో పెట్టాలి. ఎందుకంటే మనం దేనికోసం ఆలోచిస్తున్నాం, దేనికోసం ఆలోచించాలి. ఈ వేస్ట్ క్యాండిడేట్ కోసం మనం ఆలోచిస్తున్నామా? మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. ఈ గంట, ఈ అరగంట సేపు నుంచి వీడి గురించి చెప్పాను, పక్కన ఎవడో వచ్చాడు, మా ఫ్రెండ్ ఎవడో వచ్చాడు,
నాకు అక్కర్లేనివాడి గురించి చెప్పుకొచ్చాను. అక్కర్లేనివాడు అంటే ఆడికి నేను అక్కర్లేదు, ఎందుకంటే నన్ను పూర్వం కష్టపెట్టాడు. అరగంట సేపు ఆడు అలా చేశాడు, వీళ్ళు ఎలా చేశాడు, మీకు అతను పరిచయమా, నన్ను నష్టపరిచాడు, కష్టపరిచాడు, బాధ పెట్టాడు అని ఏవో ఎవడి గురించి ఒక అరగంట చెప్పాను. టైం చూసుకుంటే అరగంట. ఈ అరగంట అదే మానేసుకొని నాకు వర్కర్ని ఏం చేయాలి పని చెప్పుకోవడము, లేదంటే రేపు ఎవరికైనా ఫోన్ చేసి ఏ కస్టమర్కో ఫోన్ చేసి వాంటింగ్ అని అడిగితే 4 రకాలు నా దగ్గర ఉన్నాయ్యా అని ఫోన్ చేస్తాడు. ఏదైనా ఆర్డర్ చెప్తే నాకు 10, 5 లాభం వస్తుంది, మన వ్యాపారం మార్కెటింగ్ అవ్వద్ది. ఇది బెస్టా? ఆలోచించండి. ఒకటి, గతాన్ని పక్కన పెట్టేయండి, గుణపాఠాలు నేర్చుకోండి, ఆ గుణపాఠాలు గుర్తుంచుకోండి. అంత గుణపాఠం వరకే గుర్తుంచుకోండి. మీరు పాటించడానికి వాడుకోవడం కోసం, అది కూడా పక్క వాళ్ళకి చెప్పడం కోసం కాదు, పక్క వాళ్ళ దగ్గర లెక్చర్లు అంచడానికి కాదు, మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడం కోసం, మీ భవిష్యత్తు బాగు చేసుకోవడం కోసం గుణపాఠాలు గుర్తుంచుకోమన్నాం. డిస్కషన్ చేసి సమయాన్ని వృధా చేయమని కాదు. నెక్స్ట్ ఆలోచన, అది ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టారో మీ ఆలోచన మీ పని మీద ఉంటుంది. నెక్స్ట్ సమయం, అది చాలా విలువైంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. మిత్రులారా, అర్థమవుతుందా? మనం గతాన్ని పక్కన పెట్టి గుణపాఠాలను గుర్తుంచుకుని సమయాన్ని జాగ్రత్తగా వాడుకుని మంచి ఆలోచనతో, అంటే మంచి ఆలోచన అంటే మన గురించి మనం చేసుకోవడమే, మన గురించి మనం ఆలోచించుకోవడమే, ఇంకోటి ఏం లేదు. ఆడిని ఎలా కొడదామా, ఆడిని ఎలా చేద్దామా, దీని గురించి ఇది వదిలేయండి. ఎందుకంటే ఆ డ్యూటీ విశ్వం, ప్రకృతి చేస్తుంది ఆల్రెడీ, అది విశ్వం దాని పని అది చేసుకుపోతుంది. ఎవరికి ఎప్పుడు ఎంత ఇవ్వాలి, కర్మ అని, అది ఇంకో సబ్జెక్టు మనకు, అది ఇంకో దాంట్లో మాట్లాడుకున్నాము. అది ఆ డ్యూటీ జరిగిపోతుంది, అది మనం చెయ్యక్కర్లా. మిమ్మల్ని కొట్టిన వాళ్ళని మీరు కొట్టక్కర్లా, మిమ్మల్ని తిట్టిన వాళ్ళని మీరు తిట్టక్కర్లా. మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటే అది అందరికీ సమాధానం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే, నీ పని నువ్వు చెయ్యవయ్యా బాబు అని అర్జునుడికి. అర్జునుడి కంటే అర్జునుడు కాదు, మనకే చెప్పింది. ఆయన భగవంతుడు, ధర్మం. అర్జునుడు మనమే సామాన్యుడు. మనకే అర్జునుడికి చెప్పాడంటే మనకు చెప్పినట్టే. అవన్నీ మనం చేయాల్సినయే. యుద్ధం చేయాల్సి వస్తే చెయ్యాలి, మన పనులు మానుకుని చేయమనలా. యుద్ధం చేయాల్సి వస్తే చెయ్యాలి, వచ్చి మీదడిపోతే అప్పుడు చెయ్యాలి. మీరు ఎప్పుడో 6 నెలల క్రితం చేశాడు అందుకని నేను ఇప్పుడు చేస్తున్నా అయ్యొద్దు. వచ్చి మీద కొట్టాడు, తిరగబడు, తప్పలేదు. కృష్ణుడు చెప్పింది అదే, కొట్టినప్పుడు కొట్టు, అయిపోయింది. అక్కడికి ఆ సెక్షన్ అయిపోయింది, పక్కన పడే. మళ్ళీ ఆడు కొట్టాడు, నేను కొట్టాను, కొట్టించుకున్నాను, ఇవన్నీ వచ్చా ఇంకోది చెత్తది, వదిలేండి, అవసరం లేదు. ఎప్పుడైనా సందర్భం వస్తే బిడ్డకో మనవడికో, ఒరే బాబు నీ భవిష్యత్తు కోరి చెప్తున్నాను, నా అనుభవం ఇది అని చెప్పి పాఠం కింద చెప్తే చెప్పుకోండి, కానీ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, మీ ఆలోచనని వృధా చేసుకోవద్దు. అది ఫ్రెండ్స్, ప్రశాంతంగా జీవించడం, ప్రశాంతంగా ఉందాం, అందరినీ ప్రశాంతంగా ఉండమందాం. ఎందుకంటే కొంతమంది ఎమోషన్స్కి బెండ్ అయిపోయి దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు ఫ్రెండ్స్, కాదంటారా? ఈ ప్రశాంతంగా జీవించండి రా బాబు అని ఈ ఒక్క మాట మనం ఈ వెర్షను పక్కన ఉన్నోడికి చెప్పి కాపాడుకుందాం. మన బంధం, తమ్ముడో అన్నో స్నేహితుడో ఎవరో ఉంటారు కదా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగే దీంట్లోనే కూరుకుపోతూ ఉంటారు. వద్దు, బయటకు వచ్చేయండి, వదిలే, అయిపోయింది కదా వదిలే, ఓకే అన్నీ అయిపోయినాయి, ఇంకా నువ్వు ఏం చెప్పుకున్నా దానివల్ల లాభం లేదు, సమయం విలువైంది, నీ పని చూసుకో, నీ గోల్ వైపు వెళ్ళు అని చెప్పి దారి మళ్ళించండి. బాగుంటాడు, మనోడు బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటే మనం బాగున్నట్టే కదండి, అవునంటారా? ఓకే, ఈ ఒపీనియన్ మీద మీ కామెంట్ ఏదైనా పెట్టండి. నాకేమైనా తెలుసో తెలియక ఏమైనా మాట్లాడితే దాని గురించి కూడా సరి చేయండి. నన్నంటే నన్ను కాదు, నేను కానీ ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళు కానీ అందరికీ అర్థం అవుద్ది. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకొని మసులుకో మిత్రమా, బాయ్.